అందరూ జియో ఐపీఓ గురించి ఎక్సైట్ అవుతున్నారు. పెద్ద బ్రాండ్, పెద్ద నెంబర్స్, పెద్ద హైప్. కానీ రిస్క్ కూడా ఉంది, బట్ అది కంపెనీలో లేదు, మనం చూడని విషయాల్లో ఉంది. ఒక సింపుల్ పాయింట్ తో స్టార్ట్ చేద్దాం. జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ 35,000 to 40,000 crores వరకు ఐపీఓతో మనీ రేస్ చేయాలని ప్లాన్ చేస్తుంది. పెద్ద కంపెనీ ఐపీఓ అంటే సర్ఫేస్ లెవెల్లో సూపర్ గా అనిపిస్తుంది, కానీ కొంచెం డీప్ డైవ్ చేసి చూస్తే ఆ ఐపీఓ మనీలో 27,500 crores అంటే ఆల్మోస్ట్ 70% కేవలం డెట్ క్లియర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అంటే ఇది ఫ్యూచర్ ని బిల్డ్ చేయడానికి మాత్రమే కాదు, పాస్ట్ లో ఉన్న డెట్ ని క్లియర్ చేసుకోవడానికి కూడా. ఇప్పుడు ఇంకా డీప్ కి వెళ్తే జియో వాల్యుయేషన్ 12 to 13 lakh crore రేంజ్ లో ఉందని మాట్లాడుతున్నారు. మరి ప్రాఫిట్స్ అరౌండ్ 30,000 crores. అంటే మీరు 40 to 50 times ఎర్నింగ్స్ పే చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఇప్పటి జియోని కొనట్లేదు, ఫ్యూచర్ లో జియో ఏమవుతుందో అని బెట్ వేస్తున్నారు. ఇప్పుడు ఇంకొంతమంది జియోకి 52 crore యూజర్స్ ఉన్నారు, గ్రోత్ గ్యారంటీ అని అనుకుంటున్నారు. కానీ అది నిజమేనా? టెలికాం ఇండస్ట్రీలో యూజర్స్ కాదు ఇంపార్టెంట్, పర్ యూజర్ నుంచి ఎంత మనీ వస్తుంది అన్నది ఇంపార్టెంట్. జియో తన ఒక యూజర్ నుండి అప్రాక్సిమేట్లీ 214 రూపీస్ అర్న్ చేస్తుంది. మరి ఎయిర్టెల్ వాళ్ళు 257 రూపీస్ పర్ యూజర్ అర్న్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 20% ఎక్కువ. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ 5 years లో జియో ఏఆర్పియు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 138 రూపీస్ నుంచి 214 రూపీస్ కి పెరిగింది, అరౌండ్ 9% CAGR. అండ్ ఎయిర్టెల్ 145 రూపీస్ నుంచి 257 రూపీస్ కి పెరిగింది, అంటే అరౌండ్ 12% CAGR. సో జియో యూజర్స్ గెలిచింది, కానీ ఎయిర్టెల్ మనీ రేస్ గెలుస్తోంది. ఇప్పుడు చాలా మంది ఆలోచించని పాయింట్ ఆ 43 రూపీస్ డిఫరెన్స్. ఇప్పుడు అదే జియోకి వచ్చిందంటే 52 crore యూజర్స్ మీద క్యాల్కులేట్ చేస్తే ప్రతి సంవత్సరం 27,000 crores ఎక్స్ట్రా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ స్కేల్లో కేవలం 10 రూపీస్ ఏఆర్పియు ఇంక్రీజ్ అయినా 6,000 crore ప్లస్ ఎక్స్ట్రా రెవెన్యూ వస్తుంది. అంటే జియో ఫ్యూచర్ మొత్తం ఒక్క క్వశ్చన్ మీద డిపెండ్ అవుతుంది. జియో యూజర్స్ ఇంకా ఎక్కువ పే చేయగలరా? కానీ అక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ప్రైసెస్ పెంచితే యూజర్స్ వెళ్ళిపోతారు, ప్రైసెస్ పెంచకపోతే ప్రాఫిట్స్ పెరగవు. ఇక్కడ సరైన ఈజీ సొల్యూషన్ అంటూ ఒకటి లేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెటా, గూగుల్ లాంటి బిగ్ ప్లేయర్స్ చాలా ముందే తక్కువ వాల్యుయేషన్ లో జియోలో ఇన్వెస్ట్ చేశారు. మరి మీరు మొత్తం బిల్డ్ అయ్యాక హై పీక్ లో ఉన్నప్పుడు ఎంటర్ అవుతున్నారు. సో ఫైనల్ గా జియో ఐపీఓ రిస్క్ ఎందుకంటే కంపెనీ వీక్ అని కాదు, అందరికీ ఆల్రెడీ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది కాబట్టి. ఇక్కడే మీరు ఒక స్టాక్ మార్కెట్ రూల్ గుర్తుపెట్టుకోవాలి, అన్ని పర్ఫెక్ట్ గా కనిపించినప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి రియల్ నో హైప్ స్టాక్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం ఫినోవేషన్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.